ఒక్క నిమిషం ఎవరు ఆడేశాడు? నీకు ఇష్టంలో నేను మాజీ కొండ ట్రస్ట్ బోర్డు మెంబరు. గతంలో అక్కడ నాసిరకం బియ్యం పంపిస్తే ప్రొవిజన్స్ అతను నాసిరకం బియ్యం పంపిస్తే వరకు 2-3 సార్లు వాపసు పంపించడం కూడా జరిగింది. అట్లే ఇప్పుడు అదే రకంగా సరఫరా చేస్తుండ్రు, నాసిరకం సరఫరా చేస్తుండ్రు. దాని విషయమై కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేద్దామని వచ్చిన. అతని మీద చర్యలు తీసుకోవాలి, అతని టెండర్ రద్దుపరచాలని కోరుతున్నాను. సురక్షా సమితి ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనకు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో మరణం అనేటువంటిది ఎంతవరైనప్పటికీ మరణం అనేటువంటిది తప్పనిసరి. కానీ మహాకవి అన్నట్టుగా మనకు దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అన్నట్టుగా పెళ్లితో సమానమైనటువంటి చావు కూడా అనేక రకాలైనటువంటి ఖర్చులు భరించవలసి వస్తుంది. ప్రధానంగా మనిషి చనిపోయిన తర్వాత దహనం చేయడం అనేటువంటిది తప్పనిసరి. కానీ ఈ దహనం చేయడానికి ప్రధానంగా మనము శ్మశాన వాటికలో ఉన్నటువంటి కట్టెలను మాత్రమే ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అయితే ఎలాంటి అంటే చనిపోయినటువంటి బాధలో బంధువులు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళు బాధలో ఉంటారు. కానీ ఇది తప్పనిసరి కాబట్టి దహనం చేయడం అనేటువంటి తప్పనిసరి కాబట్టి ఆ శ్మశానంలో ఉన్నటువంటి ఆ కట్టెల్ని వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఏంటంటే ఎలాంటి కనికరము మానవత్వం అనేటువంటిది లేకుండా చనిపోయిన తర్వాత కూడా ఎక్కువ డిమాండ్ చేయడం జరుగుతుంది. కేవలం కట్టెలకే 10-15 వేల రూపాయల వరకు మనము ఖర్చు చేయవలసి వస్తుంది. అంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనకి చనిపోయిన తర్వాత మనకు వ్యవస్థలో హిందూ సమాజంలో మనకు మోక్ష ప్రాప్తి కొరకు అనేక రకాలైనటువంటి కర్మకాండాలని చేయవలసి ఉంటుంది. ఈ కర్మకాండాలకే మనము అనేక రకాలైనటువంటి ఖర్చుల్ని భరించక తప్పదు. సో వీటికి తోడు దహనానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దాన్ని ఎక్కువ డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ నిరుపేదలను మధ్యతరగతి ప్రజలు కూడా ఇబ్బందిగానే ఉంది. సో దీన్ని దృష్టిలో కూడా పెట్టుకొని కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఒక విజ్ఞాపనం ఏంటంటే ఎలక్ట్రికల్ బరియల్ మిషన్ అనేటువంటిది ఒకటి జగిత్యాలకు మంజూరు చేసినట్టయితే మధ్యతరగతి వర్గం అంటే పేదలు నిరుపేదలే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఖర్చుల్ని తగ్గించినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని
తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో ప్రజలకు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక ఎలక్ట్రికల్ బరియల్ మిషన్ అనేటువంటిది జగిత్యాలకు మంజూరు చేసి వాళ్ళ యొక్క ఖర్చులు తగ్గించి వాళ్ళను ఆర్థికంగా వాళ్ళకు కొంచెం సహాయం చేసినట్టుగా ఉంటుందని చెప్పి ఈ విజ్ఞాన పత్రాన్ని అందించడం జరిగింది. కరీంనగర్ లోపల ఈ ఎలక్ట్రికల్ బరియల్ మిషన్ అనేటువంటి కరీంనగర్ లోపల మనకి ఒకే రూపాయికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలక్ట్రికల్ మిషన్ని ఒకే రూపాయితో వాళ్ళకి ఆ దహనం చేసుకునేటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించవలసిందిగా మేము మనవి చేస్తున్నాం.